సామాజిక బాధ్యత మరిచిన జర్నలిజం, రాజకీయ పార్టీలకి అమ్ముడుపోయే జర్నలిజం లేదా రాజకీయ పార్టీల కార్యకర్తల్లాగా పనిచేసే జర్నలిజం అత్యంత ప్రమాదకరం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది అతిపెద్దదైనటువంటిది మీడియా నాశనం అన్నటువంటిది. భగవంతుడు ప్రతి చెడుకి కొంత మంచిని యాడ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కుంటుతున్నటువంటి ధర్మానికి ఎవరో ఒక చిన్నపాటి ప్రయత్నం, అంటే ఆ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ సోషల్ మీడియా రాబట్టి కొంతవరకు బెనిఫిట్. వాస్తవంగా చూడండి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది ఇజ్రాయెల్ని సమర్థించేటటువంటి మీడియా, అలాగే ఉగ్రవాదాన్ని సమర్థించే మీడియా. అదే సందర్భంలో ఉక్రెయిన్ సమర్థించే మీడియా, ఇటు పక్కన రష్యాను సమర్థించే మీడియా. అదే సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో తేడా జరిగిందనే మీడియా, జరగలేదనేటటువంటి మీడియా. అలాగే బోట్లకు సంబంధించి కుట్ర జరిగిందనే మీడియా, జరగలేదనే మీడియా. ఇట్లుంది తప్పించి ఇదిగో లడ్డూలో కల్తీ జరిగింది, జరిగితే ఏమేమి లెక్క, జరగకపోతే ఏమేమి లెక్క, డీటెయిల్డ్గా ఒకటే మీడియా రాస్తుందా? నథింగ్. పడవలతో కొట్టిచ్చేశారు, పడవలతో కొట్టిచ్చేశారు అనే మీడియా, కొట్టలేదన్న మీడియా తప్ప అసలు పడవేంటి, వంతెన కొట్టడం ఏంటి, లేదా పడవలతో వంతెనలు కూల్తాయా, లేదంటే అసలు పడవలకి సంబంధించి ఎలాగ ఉంటాయి, ఎలా కడతారు, ఏం జరుగుతుంది, ఇది ఏమన్నా చర్చించుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది? నథింగ్. ఇజ్రాయెల్ చేస్తుంది కరెక్ట్ అనేవాళ్ళు అట్లాగే ఉంది. నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే అటు తప్పు చేస్తే అటు తప్పు అని చెప్తున్నాం, ఇటు రైట్ చేస్తే ఇటు రైట్ అంటున్నాం, ఇటు తప్పు చేస్తే ఇటు తప్పు అంటున్నాం. కాకపోతే అతి పరిమితంగా ఉన్నటువంటి వనరులు నా బోటు వాళ్ళకి. అదే సందర్భంలో అంతర్జాతీయంగా మనిషి యొక్క ఆలోచన ధోరణుల్ని మీడియా ద్వారా ప్రభావితం చేయడమే కాదు, ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియాని కూడా ఇన్ఫ్లుయెన్స్కి వాడుకుంటున్నటువంటి పరిస్థితులు. మనిషిని కంట్రోల్ చేయడం, మనిషి మెదడును కంట్రోల్ చేయడానికి మీడియా వాడబడుతున్నటువంటి రోజులు అత్యంత ప్రమాదకరంగా మారబోతున్నాయి.